అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో హోలీ ఎప్పుడు వచ్చింది, అది మార్చి 13న లేక 14న ఎప్పుడు అని తేదీ, తిథి, వారం, నక్షత్రం, అలాగే హోలికా దహనం ఎప్పుడు, అలాగే అసలు హోలీ ఎందుకు జరుపుకుంటారు అనే విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం। హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు। చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు ఫాల్గుణ పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు। భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ దేశాల్లో కూడా వైభవంగా జరుపుకుంటారు। వసంతకాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరిట జరుపుకునేవారు। దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి। ఈ పండుగ సత్యయుగం నుండి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి। హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైంది అని అర్థం। హోలీని హోలికా పూర్ణిమ అని కూడా పిలుస్తారు। అలాగే హోలీని కాముని పుణ్యమి అని, డోలిగోత్సవం అని కూడా అంటారు। ముందుగా అసలు ఈ హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం। హోలికాను దహనం చేసి హోలీ పండుగను జరుపుకోవడం వెనుక పురాణ కథ ఉంది। పురాతన కాలంలో రాక్షసరాజు హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు। హిరణ్యకశిపుడికి ఇది నచ్చలేదు। అప్పుడు అతను తన కొడుకు ప్రహ్లాదుని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, కానీ ప్రతిసారి దేవుడు అతన్ని రక్షించాడు। ప్రహ్లాదుడు జుట్టుకు కూడా హాని జరగలేదు। అప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపడానికి అతని సోదరి హోలికను అగ్నిలో కాల్చమని కోరాడు। హోలిక బ్రహ్మదేవుని నుండి తనను అగ్ని కాల్చకుండా ఉండే వరం పొందింది। హోలిక చితిమంటలతో నిరంతరం మండుతూ ఉంటుంది। ఆమెకు అలాంటి రక్షణ కవచం ఉంటుంది। ఆమె ప్రహ్లాదుని చంపేందుకు తన ఒడిలో కూర్చోవాల్సిందిగా లాలిస్తుంది। ఆమె సూచించినట్లుగా ప్రహ్లాదుడు చితిమంటల ఒడిలో కూర్చుంటాడు। అయినప్పటికీ విష్ణు అనుగ్రహం కలిగిన ప్రహ్లాదుని చితి దహించదు, బదులుగా ఆ చితిలోనే హోలిక భస్మం అవుతుంది। తర్వాత విష్ణువు సగం నరుడు సగం సింహంగా నరసింహుడిగా హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు। ఇది ఫాల్గుణ పౌర్ణమి రోజే జరిగిందని పురాణాల కథనం। ఈ విధంగా హోలికా దహనం, ఆ తర్వాత హోలీ వేడుకలు జరగడం ప్రారంభమైనాయి। 2025 సంవత్సరంలో హోలీ పండుగ ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం వసంత ఋతువు ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తిథి మార్చి 13, 2025 గురువారం ఉదయం 10:25 మొదలై మార్చి 14, 2025 శుక్రవారం మధ్యాహ్నం 12:03 వరకు పౌర్ణమి తిథి అనేది ఉన్నదండి। హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి ఈ 2025 సంవత్సరంలో హోలీ పండుగ మార్చి 14 శుక్రవారం రోజు జరుపుకోనున్నాము। అలాగే ఈరోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం పూర్తిగా ఉందండి। అలాగే హోలికా దహనంగా జరుపుకునే కామదహనాన్ని పౌర్ణమికి ముందు రోజు వచ్చే చతుర్దశి తిథిలో మార్చి 13, 2025 గురువారం రోజున జరుపుకోనున్నాము। అంటే హోలీకి ఒక రోజు ముందుగా మనం ఈ కామదహనాన్ని జరుపుకోనున్నాము। గ్రామీణ ప్రాంతాల్లో 2 కోలలు పట్టుకొని చిన్నారులంతా బృందంగా ఊరంతా తిరుగుతూ పాటలు పాడి విరాళాలను సేకరిస్తారు। వచ్చిన డబ్బులతో హోలీ నాడు కావలసిన రంగులు తెచ్చుకొని సంబరాలు చేసుకుంటారు। మహిళలు ఇంటింటికి తిరుగుతూ హోలీ పాటలు పాడుకుంటూ ఇనాం అడుగుతూ సందడి చేసేవారు, కానీ ప్రస్తుతం అవేమీ కనిపించటం లేదు। శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది। దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి। కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన। కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు। తడి రంగుల కోసం మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు। ఇది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది, అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధంగా పనిచేస్తుందని శాస్త్రీయ కారణం। రసాయనిక రంగుల వాడకంతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది। ఇవి నేరుగా కళ్ళల్లో పడితే
కళ్ళు ఎరిపెక్కడం, అంధత్వం బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి సహజ సిద్ధమైన రంగులతో హోలీని ఆహ్లాదంగా, ఉత్సాహంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.